తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి చేరుకుంటారు. తిరుమలలో ప్రతిరోజూ భక్తులకు ప్రసిద్ధ తిరుపతి లడ్డూ ప్రసాదం పంపిణీ చేయబడుతుంది. ఇది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ మహాసంప్రదాయం 1715 సంవత్సరంలో ప్రారంభమైంది. 300 సంవత్సరాలకు పైగా తిరుమల లడ్డూ ప్రసాదం భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించింది. భక్తులకు అందించే ముందు లడ్డూ ప్రసాదాన్ని మొదట శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం అది ప్రసాదంగా భక్తులకు అందుతుంది. సర్వదర్శనం మరియు దివ్యదర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉచితముగా లడ్డుని అందజేయబడుతుంది. అదనపు లడ్డులను భక్తులు నిర్ణీత ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రసాదం తిరుమల యాత్రలో ఒక ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది. 3 శతాబ్దాల చరిత్రను కలిగిన తిరుమల లడ్డూ ప్రసాదం భక్తి, సంప్రదాయం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి ప్రతీక. అనేకమంది భక్తులు ఈ పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవడానికి తీసుకెళ్తారు. ఇది స్వామివారి ఆశీర్వాదానికి గుర్తుగా భావించబడుతుంది. తిరుమలలో లడ్డులను పొందలేని భక్తులు తిరుపతిలోనే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పొందవచ్చు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయము, శ్రీనివాసమంగాపురములోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము, శ్రీ వకుళామాత ఆలయము మరియు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయములలో లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేయవచ్చు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయములో శుక్రవారం ఉదయం 8:30 గంటలకు లడ్డులను విక్రయించడం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయములో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి లడ్డూలు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము ఏమిటి అంటే, లడ్డూలు అన్ని రోజులలో అందుబాటులో ఉండకపోవచ్చు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో మాత్రమే ఇక్కడ లడ్డులను విక్రయించడం జరుగుతుందని అని చెబుతుంటారు. శ్రీ వకుళామాత ఆలయము మరియు శ్రీనివాసమంగాపురములోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయములలో ప్రతిరోజూ లడ్డూలు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ లడ్డూలు పరిమితి సంఖ్యలో విక్రయించడం జరుగుతుంది. కావున ఉదయాన్నే ప్రయత్నిస్తే లడ్డులను కొనుగోలు చేయవచ్చు.